నేడు హైకోర్టులో కంచగచ్చిబౌలి కేసు విచారణ. భూములపై నివేదిక ఇవ్వనున్న ప్రభుత్వం. హెచ్సియులో కొనసాగుతున్న విద్యార్థుల నిరసన. నేడు జిఆర్ఎంబి మీటింగ్. బనకచర్లపై కీలక చర్చ. ప్రాజెక్టుల అప్పగింతపైన ఫోకస్. త్వరలో అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీ. 12 యూనివర్సిటీల్లో నియామక ప్రక్రియ. కొత్త మార్గదర్శకాలు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం. నేడు కొత్త ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం. విజయశాంతి, అత్తంకితో పాటు మరో 4 ప్రమాణం చేయించనున్న మండలి చైర్మన్. నేడు రేపు గిరిజన గ్రామాల్లో పవన్ పర్యటన. అల్లూరి, విశాఖ జిల్లాలో పర్యటించనున్న పవన్. అడవి తల్లి బాట పేరుతో రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన. ఇవాళ సుప్రీంలో మిథున్ పిటిషన్ పై విచారణ. మద్యం కేసులో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్. ఇప్పటికే ఢిల్లీ వెళ్లిన ఏపీ పోలీస్. కాగాణి ముందస్తు బెయిల్ పిటిషన్ నేడు విచారించనున్న ఏపీ హైకోర్టు. అక్రమ మైనింగ్ కేసులో కేసు. ఆరంభంలో సన్నాలే సింహభాగం. తెలంగాణ 7 జిల్లాల్లో ధాన్యం కొనుగోళ్లు. వచ్చినవి వచ్చినట్టు రైస్ మిల్లులకు. అంజాద్ బాషా తమ్ముడి అరెస్ట్. కడపలో స్వీట్లు పంచుకున్న బాధితులు. అసలు కథ ఇప్పుడే మొదలైందని కామెంట్లు. బెట్టింగ్ యాప్స్ కేసులో దర్యాప్తు ముమ్మరం. నేడు సిట్ బృందం 2వ విడత సమావేశం. కట్టడి వ్యూహంపై ఫోకస్. పోలవరం మండలంలో భారీ వర్షం. పాడేరులో ఉరుములతో కూడిన వాన. కర్నూలు జిల్లాలో మామిడి రైతులకి తీవ్ర నష్టం. నేడు రేపు తెలంగాణలో వర్షం. 10 జిల్లాలకు అలర్ట్. 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు. నేడు భద్రాచలంలో శ్రీరామ పట్టాభిషేకం. హాజరుకారున్న గవర్నర్ దంపతులు. భారీ ఏర్పాట్లు చేసిన ఆలయాధికారులు. శ్రీశైలానికి తరలి వస్తున్న భక్తులు. సోమవారం కావడంతో బారులు. దర్శనానికి 3 గంటల సమయం. మోదీ తమిళనాడు పర్యటనలో మార్పులు. ఈపీఎస్, ఓపీఎస్ అపాయింట్మెంట్లు రద్దు. కొత్త అధ్యక్షుడి ఎంపిక తర్వాతే పొత్తులపై ఫోకస్. నేడు బీహార్ బేగుసరైలో నిరుద్యోగుల ప్రదర్శన. బీహార్ యువత పోరాటం లోకానికి తెలియాలన్న రాహుల్. వైట్ టీషర్ట్ ధరించి రావాలని పిలుపు. మళ్లీ ఓడిన సన్ రైజర్స్ హైదరాబాద్. 7 వికెట్లతో గుజరాత్ అద్భుత విజయం. ఎస్ఆర్హెచ్ కు వరుసగా 4వ ఓటమి. ఐపీఎల్లో నేడు ముంబై వర్సెస్ బెంగళూరు. రాత్రి 7:30కు మ్యాచ్. పుంజుకోవాలని చూస్తున్న ఎంఐ.